బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మతిమరుపు అందరం ఫేస్ చేస్తామేమో బహుశా. చాలా తక్కువ మంది బ్రైట్గా ఉంటారు, ఎక్కడ ఏం పెట్టామో గుర్తుంటుంది కదండి. నేను అనుకుంటా పనులు ఎక్కువ అవటం వల్ల ఈ మతిమరుపు ఉంటుందా, లేకపోతే ఫోకస్ చేయకపోవటం వల్ల ఎక్కువ ఉంటుందో అర్థం కాదు. కానీ నేనైతే భలే ఫేస్ చేస్తాను రమ్మగారు. అవునా? నాకు తిట్లు పడుతున్నాయి అంటే మతిమరుపుతోనే. నా చేతికిస్తే ఇంక అంతే సంగతి. ఓ, ఎక్కడ పెడతావో తెలీదు. జాగ్రత్తగా పెడతా, కానీ కనపడ. ఆ జాగ్రత్త ఎక్కడ అనేది గుర్తుండదు. అది మరి మీరు ఫేస్ చేస్తారా? నాకు కూడా ఉంది మతిమరుపు. అంటే కొన్ని ఎలాగా పొయ్యి మీద పాలు పెట్టి హాల్లో కూర్చుంటే చచ్చిన లోపలికి వెళ్ళను. ఓకే, అలాంటివి మర్చిపోతాను నేను. పొయ్యి మీద ఏమైనా పెడితే మర్చిపోతాను. ఏమైనా కాదు, ప్రధానంగా పాలే మర్చిపోతా. వస్తువు ఇక్కడే పెట్టా, నాకు వస్తువు కంటి ముందు కదులుతూ ఉంటుంది, దానికోసం వెతుకుంటాను నేను. అంటే మా ఇంట్లో ఎవరైనా వస్తువులు నాకు ఇవ్వడాలు అవి ఉండవు, ఎవరి వస్తువులు వాళ్ళే పెట్టుకుంటాం. నేను నా వస్తువులే నేను వెతుకుంటూ ఉంటాను. అంతే. జనరల్గా పర్వాలేదు, ఇది వరకటి కంటే బెటరే చేయ. దీనికి ఫోకస్ కావాలి చేయ దేనికైనా. అంటే ఫోకస్ చేయమా, మనం లైట్ తీసుకుంటాం ఏంటి? ఫోకస్ లేకపోవటం పెద్ద సమస్య. మతిమరుపు రావడానికి ఇంకా ఏవో రకరకాల బ్రెయిన్లలో ఉంటాయి జయ. ఒక ఏజ్ వచ్చేసరికి బ్రెయిన్ ఒక ఫాగీగా అవుతుంది. నాకు ఏజ్, నీకు ఇంకా రాలేదు. మెనోపాజ్లో కూడా చాలా మర్చిపోతాను రమ్మగారు, నిజంగా చెప్తున్నా. నాకు తిట్లు పడిని అంటే మాత్రం దీనికి సంబంధించి ఏ బుక్కో లేకపోతే చెక్ బుక్కో లేకపోతే ఏ డబ్బులో క్యాష్ జాగ్రత్తగా దాస్తా. గోల్డ్ ఎక్కడ పెట్టాననేది గుర్తుండదు. ఏం చేయాలి చెప్పండి, ముందు నాకు చెప్పండి టిప్, తర్వాత మనం ప్రజలకు చదువు. అంటే ఇప్పుడు జనరల్ మతిమరుపులకి మనకు పెద్ద ఏం లేదు, ఫోకస్ చేసుకోవటము, వీటిని రాసి పెట్టుకోవటము, నోట్ చేయటము, ప్రత్యేకంగా వస్తువులు దాచడానికి అవే ప్లేసులు పెట్టుకోవటము. ఇందులో ఒక పాయింట్ ఉంటుంది జయ, నెగిటివ్ ఫీడింగ్. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒకటి మర్చిపోయాం అనుకో, నీకు అన్ని మతిమరుపు అంటారు అవతల. అవును, అంటే అన్నారు నేను అన్ని మర్చిపోతాను అనేసి మర్చిపోవాలి అని చెప్తున్నాం బ్రెయిన్. బ్రెయిన్ కి మనం హింట్ ఇచ్చేస్తున్నాం. అందుకని ఇలాంటి వాళ్ళు, ఇట్లా అన్ని మర్చిపోతున్న వాళ్ళు ప్లాన్డ్ గా చెయ్యాలని భావిస్తుంది. నా మటుకు నేను చెప్తున్నా కదా, నేనేం చేస్తున్నానో నేను చెప్తా. నేను ఇయర్ రింగ్స్, చెవులవి సాధారణంగా మిస్ అయ్యేవి, అవి మెడలో వేసుకునేవి. తర్వాత ఏమో చెక్ బుక్లు, అవే కదా చెక్ బుక్స్. తర్వాత క్యాష్, పర్టికులర్ ప్లేసులే ఉండాలి, వాటికి ప్లేసులు మార్చద్దు. ప్లేస్ మార్చటం వల్ల వస్తుంది. ఇప్పుడు మా ఫ్రిడ్జ్లో వస్తువులు నేనే సర్దుకున్నాను అనుకో, కరెక్ట్గా చేపెట్టి వంకాయలు తీస్తా, బెండకాయలు తీస్తా, టమాటాలు, కొత్తిమీర తీస్తా. ఇప్పుడు మాకు సత్యవత పాటు గౌరి కూడా తయారైంది, అది సర్దేస్తుంది టకటక. మన అమ్మడు అన్నీ పీకితే కానీ ఏది ఎక్కడుందో తెలియదు. మనమే పెడితే మనకు గుర్తుంటాయి. మనకి ఒక పర్టికులర్ మెథడ్ ఉంచుకోవాలి, గుర్తు పెట్టుకునే విధానం అది. ఉప్పు కారాలు వాటికి అదే ప్లేస్, పచ్చళ్ళు వీటికి ఇదే ప్లేసు, దినుసులు వీటికి ఇదే ప్లేసు, ఏదైనా దాచం దానికి అదే ప్లేసు. ప్లేసులు మార్చద్దు, దాచే వాటికి కూడా ప్లేసులు మార్చకూడదు. ఈ వస్తువులు ఎట్లా ప్లేస్మెంట్ పెట్టుకుంటామో వాటికి కూడా ఖచ్చితమైన ప్లేస్మెంట్సే ఉండాలి. చెక్ బుక్స్ అంటే పైనుంచి 2వ అరలో ఇటో అటో ఉంటాయి, ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. ఇక వెతుకోవటం ఏముంది, వెతుకోండి అని చెప్తాం, 2వ అరలో ఉంది అని. ఈ 2వ అర అనేది నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. బాగుంది, మంచి ఐడియా. ఇది చాలా బాగా పనిచేస్తుంది జయ. వస్తువులకి పర్టికులర్ ప్లేసులు ఉండాలి. ఇంట్లో రెండో వాళ్ళకి సర్దే అవకాశాలు ఇవ్వద్దు, మనమే చేసుకోగలం, మనమే చెయ్యాలి. మనమే చేసుకుంటేనే మనకి గుర్తుంటుంది. అక్కడి నుంచి లాకర్ కీస్, లాకర్ల నెంబర్లు, వీటికి కూడా పర్టికులర్ ప్లేసు రాసి పెట్టుకోవాలి. మళ్ళీ అవన్నీ ఎవరికైనా లిస్టు దొరికేస్తే కొంపునిపోతుంది, అలా అనిపిస్తుంది కదా. వీటిని కూడా బంగారం పెట్టే చోట దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు ఇదే ప్లానింగే, అంతకంటే ఏమీ లేదు జయ. దీన్ని నీకు ఎంతసేపు నేను మర్చిపోవాలి, ఇలా ఫీడింగ్లోకి వెళ్ళిపోతే ఎట్లా? పీపుల్ జనరల్గా ఆడవాళ్ళు ఫేస్ చేసేది చెప్తా, నేను కూడా చేస్తా. ఏదో వంట చేస్తుంటా, నాకు కరివేపాకు కావాలి, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తా, అక్కడ నుంచుంటాను. ఎందుకు వచ్చాను గుర్తురాదు. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడుండగా ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చామో అక్కడికి వెళ్ళాలి మీరు. అది చూస్తే మళ్ళీ గుర్తొస్తుంది. రైట్. అన్నిటికీ అదే మెథడ్ చేయాలి. ఆ గదిలోకి, ఈ గదిలోకి, బాత్రూంలోకి వెళ్ళిపోతుంటాం. వెళ్ళాక అని ఆలోచిస్తాం. ఎంత మంది ఫేస్ చేస్తారో తెలుసా దీన్ని? 99% ఆడవాళ్ళకి ఈ సమస్య ఉంటుంది.
ఎందుకు తీసాను ఇది అనిపిస్తుంది. ఇది ఎర్లీ ఏజ్లో, చిన్న ఏజ్లో రావు జయ. చిన్న ఏజ్లో కఫ ప్రకృతి ఉంటుంది, భలే జ్ఞాపక శక్తి ఉంటుంది. పిల్లకి నువ్వు ఒక్క వాక్యం చెప్తే అవునండి. సంవత్సరం తర్వాత నీ మీద ప్రయోగిస్తుంది అది. నువ్వు అప్పుడు అలా 100%. చెప్పావు, అవును అవును అవును. ఎప్పుడే అన్నావు అనుకో, ఆ రోజు వాళ్ళు వచ్చారు మన ఇంటికి, అప్పుడు నువ్వు ఎర్రచీర కట్టినావు, నేను ఆకుపచ్చ గౌన్ వేసుకున్నా, అవి కూడా చెప్పగలుగుతుంది పిల్ల. అవును అవును. వాళ్ళకి అవన్నీ గుర్తుంటాయి. అందుకని మన చిన్నతనంలో నేర్పినవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు నేనున్నానా, ఇప్పుడు చదువుతున్న కథలు మర్చిపోతానేమో కానీ నా చిన్నప్పుడు నాకు 10-14 ఏళ్ల లోపల చదివిన చాలా నావెల్స్ ఎవ్రీ డీటెయిల్తో సహా గుర్తున్నాయి జయ నాకు. నేను ఆ రోజు ఆ పుస్తకం చదివినప్పుడు ఎలా దాక్కున్నాను అక్కడ ఇక్కడ, ఎవరికి కనపడకుండా స్తంభం వెనకాల కూర్చున్నది కూడా నాకు గుర్తుంది. అంత మైండ్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఉంటుంది పిల్లలందరికీ, నేను కాదు ఎవరికైనా ఎవరికైనా ఉంటుంది. ఉంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా భలే పదిలంగా ఉంటాయి జయ. అవును. ఎవరిళ్ళకైనా వెళ్ళింది, ఎవరైనా ఏమైనా కొనిపెట్టింది, ఎవరైనా తిట్టింది, తిట్టింది కూడా భలే గుర్తు జ్ఞాపకం ఉంటాయి. మనం ఆ క్రమంగా ఈ ప్రకృతి మారిపోతుంది, మనది మారిపోయి టూ మెనీ థింగ్స్ అయిపోయి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియక, ఫోకస్ లేక, ఏదైనా ప్యాథర్స్ ఎప్పుడు దిగులుగా ఉండటం, విచారంగా ఉండటం, సమస్యలు హౌ టు హ్యాండిల్ అనేది తెలియపోవటం, వీటన్నిటి నేపథ్యంలో ఇదే కాకుండా కొంచెం శారీరకమైన అనారోగ్యాలు. నేను ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే రమ్మగారు, ఎవరికో ఫోన్ చేయాలని తీస్తా, లేదా ఎవరికో మెసేజ్ పెట్టాలనుకుంటాను, తీస్తాను, ఈలోపు ఇంకొకరితో మాట్లాడతా కదా, ఇది మర్చిపోతా. నేను ఎవరితో మాట్లాడాలని ఫోన్ తీసానో గుర్తుకు రావట్లా, లేకపోతే ఎవరికి టెక్స్ట్ చేయాలని తీసానో గుర్తుకు రావట్లా. మొన్న ఎవరో ఫ్రెండ్ చెప్పారు, నిజమో కాదో తెలీదు, ఈ కోవిడ్ తర్వాత జ్ఞాపక శక్తి మీద చాలా ప్రభావం చూపించింది అది అని అంటున్నారు. మేబీ కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా, నువ్వు కూడా దొరికావు కదా దానికి. అవునవును. కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా జ్ఞాపక Memory శక్తి loss సమస్యలు, మెమరీ లాసు, హియరింగ్ లాసు, హెయిర్ ఫాల్, పీరియడ్స్ లో అవకతవకలు ఇలా ఉన్నాయి, చాలా మంది చెప్తున్నారన్నారు. నేను దాని గురించి పెద్దగా చదవల, బట్ నేను విన్నా ఈ మాట. ఓకే. అంటే ఎవరైనా రాయాలి కదా దాని మీద, డాక్టర్లు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, లేకపోతే ఏదైనా దీన్ని అనాలిసిస్ అవి చేస్తారు కదా, అనలైజర్లు, అలాంటి యానలిస్టులు, అలా వాళ్ళు ఎవరైనా రాసినవి చదివితే మనకి ఇంకొంచెం అవగాహన వస్తుంది. కానీ ఇలాంటి ఒక స్టడీ అయితే ఉన్నట్టుంది. సరే, దాన్ని పక్క పెట్టి మనం ఏం చేయలేకపోతాం. నేను ఒకటి 2-3 పద్ధతులు చెప్తాను. బ్రెయిన్ ఎక్సర్సైజ్లని చేస్తున్నారు ఇవాళ. నాకైతే రావు జయ, నేను కూడా ట్రై, ఈ వేలు అసలు సాగట్లే, ఇవాళ తిరగట్లేదు, కట్ అయిందని చెప్పారు కదా, వేలు తిరగట్లేదు. బ్రెయిన్ ఎక్సర్సైజులు ఉన్నాయి, బ్రెయిన్ జిమ్ అనేది కనపడుతోంది. బాగా చూడండి, ప్రతి వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. నన్ను చెప్పమనకండి, నాకు కూడా తెలియదు, నాకు అవసరమే, చూస్తున్నాను కానీ ఇంకా చేతలోకి రాలా, చేతల్లోకి పెట్టలేదు. ఎవరండి మన యోగా థెరపిస్టులు? యోగా థెరపిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు కొంతమంది చెప్తున్నారు. నా బ్రెయిన్ థెరపీ నేనైతే ఈ జ్ఞాన ముద్ర పెట్టుకోవాలని అనుకుంటా. కానీ ఇగో ఇలాగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు వెన్ను స్ట్రైట్గా పెట్టి ఇట్లా స్ట్రైట్గా కూర్చుని ఈ ముద్ర చిన్ ముద్ర అంటారు. చిన్ ముద్ర వేయటం వల్ల కూడా మనకి బ్రెయిన్లో ఏర్పడుతున్న ఫాగు, రకరకాల విషయాల్లో మనం ఇరుక్కొని పోయి ఉండటము, ఫోకస్ లేకపోవటము అది తగ్గుతుంది. నేను ఏదైనా రామనామం చేసుకుంటాను కదా, ఏదో జపం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రెండో చేతికి, ఈ చేతిలో జపమాల ఉందనుకో, జపమాల ఉంటే రెండో చేతిలో ధ్యాన ముద్ర ఉంటుంది, చిన్న ముద్ర. లేదనుకో, జపమాల లేదు, నేను 2 చేతులు పెట్టుకుంటా. ఓకే, నాకు కూడా వస్తుంది ఆ సమస్య, నేను అదొకటే చేయగలుగుతున్నా. బ్రెయిన్ జిమ్ అని ఉంది, ఇది మనకి పిల్లలకి చాలా మంచిది, ఫోకస్ లేని పిల్లలకి, ఏదైనా ప్రాబ్లమాటిక్ కిడ్స్, ఛాలెంజ్డ్ కిడ్స్ ఉంటున్నారు కదా, వాళ్ళతోటి కూడా మనం పెట్టించగలిగితే మనకి మంచిది. ఈ బ్రెయిన్ జిమ్ చేయటం వల్ల మనకి ఈ జ్ఞాపక శక్తి కోల్పోవటము, అన్నీ మర్చిపోతూ ఉండటము క్రమంగా ఏవైనా పెద్ద ఇబ్బందుల్లోకి దారి తీసే అవకాశం ఉంది. సో ముందుగానే మనం అలర్ట్ అవ్వాలి. 30-40s క్రాస్ అయిన ప్రతి వాళ్ళు ఈ బ్రెయిన్ జిమ్ లాంటివి చేసుకుంటే మంచిది. కూర్చుని టీవీ చూసేటప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఇదేదో పెద్ద జిమ్ అంటే ఎక్కడికో పోయే పని లేదు, వేళ్లతోటే వేళ్ళు కదపటం, తర్వాత ఏదైనా ఒక వస్తువుని తదేకంగా అట్లాగే చూడడం, ఫోకస్డ్గా. ఈ ఫోకస్ వాటి వల్ల బ్రెయిన్లో ఏర్పడుతున్నటువంటి ఈ ఫాగీగా ఉండటము, బ్రెయిన్లో 2 ఉంటాయి కదా, 2 భాగాలు, ఇవి సింక్రనైజ్డ్గా లేకపోవటము, ఆ సమస్య తగ్గిపోతుంది. ఓకే, గుంజీలు తీయటం వల్ల కూడా జ్ఞాపక శక్తి. అవునవును, మీరు ఎప్పుడు చెప్తుంటారు. చెవులు పట్టుకోవాలి, ఎడమ చేత్తో కుడి చెవి, ఎడమ చేత్తో కుడి చెవి, కుడి చేత్తో ఎడమ చెవి. ఓకే, ఈ కుడి చెయ్యి పైకి రావాలి, ఇలా కాదు. ఓకే, కుడి చెయ్యి పైకి వచ్చేది. ఇప్పుడు నేను పట్టుకున్నా చూడండి, అంతే. ఇలా చెవులు కింద భాగం ఇట్లా పట్టుకోండి, ఇది లాగటం.
ఈ చెవులకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటే ఆడవాళ్ళు అయితే తీసేయండి, మగవాళ్ళకి పెద్దగా ఉండవు. పోగులు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. రింగ్ లాగేసుకోవడం పొరపాటు కాకుండా కూర్చుని మీరు చేసి చూడండి. గుంజిళ్ళు కొత్తలో భలే కష్టం. 3 చేయండి కనీసం. తేపక 3 పొద్దునోసారి మధ్యాహ్నం గుర్తొచ్చినప్పుడు చేయండి. ఓకే. కనీసం 9 చేస్తే మంచిది. 3 ఎందుకు చెప్తున్నానంటే మీకు అలవాటు అవ్వడానికి. కనీసం 9. మీరు 30, 50 తీసినా మాకు అభ్యంతరం లేదు. ఓకే అండి. గోడ కుర్చీ వేయటం ఒకటి. చిన్నప్పుడు కుర్చీ స్కూల్స్ లో వేయించే వాళ్ళ పనిష్మెంట్. మోకాళ్ళు లెప్పులు లేకపోతే గోడ కానుకొని కొంచెం కాళ్ళు కొద్దిగా ముందుకు పెట్టి కిందకి జరిగి కూర్చోండి. మంచి ఎక్సర్సైజు. పిక్క కండరాలు బలపడతాయి. ఓకే. బ్రెయిన్కి మంచి. 3వది హిందీ వాళ్ళు ముర్గి పంజాబ్ అంటారు. గొంతు కూర్చుని చెవులు పట్టుకోవాలి కాళ్ళలోంచి చేతులు పెట్టి. భలే కష్టం. బొజ్జలు సీట్లు ఉన్న వాళ్ళ వల్ల కాదు, అసలు కాదు, మన వల్ల కూడా కాదు. కానీ మనం గుంజీలు తీయగలుగుతాము, గోడకొచ్చి వేయగలుగుతాము. గుంజీలు తీయండి, హెల్దీగా అవుతారు. మీకు మోకాళ్ళ నొప్పులు, తీవ్రమైన నడు నొప్పి, ఏదైనా స్పాండిలైటిస్ లాంటి సమస్యలు ఉంటే ఇవి ట్రై చేయబోకండి దయచేసి. ఈ 3 వాటి వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మనం పొందగలుగుతాం. ఓకే. ఫ్లెక్సిబిలిటీ అవి వస్తాయి బాడీకి. వాటన్నిటిని తీసుకోండి. ఈ బ్రెయిన్ జిమ్ చేయండి. ఓకే. ఈ కళ్ళతో చేసే కొన్ని ఎక్సర్సైజుల వల్ల కూడా మనకి బ్రెయిన్ యాక్టివ్గా, ఏమంటారు దాన్ని, ఫాగ్ లేకుండా, ఇలా మతిమరుపు బాధలు లేకుండా తగ్గుతాయి. ట్రై చేసి చూడండి ప్రతిదీని. డెఫినెట్గా అండి. కాకపోతే నాకు ఒకటి అర్థమైంది, నాకు మతి మరుపు అనేది పదే పదే మన మైండ్కి అందించకూడదు. ఏం కాదు, నాకు అన్ని గుర్తుంటాయి. ఫస్ట్ అనద్దు, గుర్తుంటుంది. ఇప్పుడు మీరు కనుక రోజు నేను చెప్పినట్టు ప్లాన్డ్ గా పెట్టుకుంటే అసలు మర్చిపోయే ప్రాబ్లం ఏముంది? ఉండదు. కనీసం అక్కడ ఉండదు కదా. అవునవును. అప్పుడప్పుడు ఫోకస్ తప్పడం మనుషులకి సహజం. ఎంతసేపు తప్పకూడదు, అప్పుడప్పుడు తప్పుతుంది కదా. దాన్ని వదిలేసేయండి. ఓకే అండి. ఆ విషయంలో మనం లిబరల్ గా ఉండొచ్చు. నెగిటివ్ ఫీడింగ్ ఇవ్వబోకండి బ్రెయిన్ కి. అంతే. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.